అన్నాడుగా. అని ఏమ జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపు ముముక్షుభి, నీ పూర్వీకులు కూడా చేశారు. అయితే పూర్వీకులు అంటే ఎందరో నా పూర్వీకులు ఉండొచ్చు, కానీ ముముక్షుభి మోక్షకాంక్ష కలిగిన నీ పూర్వీకులు అన్నాడు ఇక్కడ. వాళ్ళ చేత చేయబడింది అన్నాడు. అందుకే కురు కర్మైవ తస్మాత్వం, అందుకు నువ్వు కర్మనాచరించు. అందుకే జ్ఞానిని అయిపోతానో, జ్ఞానిని అవ్వాలనో, జ్ఞాని అయిపోయానో చెప్పి కర్మను మానేకు. ఎందుకంటే ఈ ప్రపంచం అనే కర్మ చేస్తూనే ఉన్నాను నేను. మానేశానా చెప్పుడు? చాతుర్వర్ణ్యాలను సృష్టించాను, ఇన్ని చేస్తున్నాను. మానేశానా? మానలేదు. కానీ అవి నాకు అంటుతున్నాయా? అంటట్లేదు. అంటకుండానే ఇవన్నీ ఎలా నిర్వహిస్తున్నానో నువ్వు నీ యొక్క కర్మలని అంటకుండా, ఫలాకాంక్ష లేకుండా నిస్పృహుడివే చేస్తే నన్ను బాగా తెలుసుకున్నవాడివై ఈ కర్మలతో బంధింపబడవు. కర్మభిర్న సబధ్యతే. అది ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపు ముముక్షుభి, ముముక్షువులేని పూర్వం కూడా చేశారు. అందుకని వాళ్ళు నిన్ను కొత్తగా యుద్ధం చెయ్య